నో బీపీ నో షుగర్ ఇప్పటికైతే ఏ హెడేక్ కానీ ఏ క్రోసింగ్ అనే టాబ్లెట్ వేసేసుకున్నది లేదు. ఫేమస్ డాక్టర్స్ గోల్డ్ మెడల్స్ మంచి రిప్యుటేషన్ హాస్పిటల్ అది. 3 months బెడ్ రెస్ట్ తీసుకోండి, ఓన్లీ వాష్రూమ్ దాని బెడ్, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఆ మిస్సెస్ ఇద్దరం వచ్చినాం, డిసైడ్ అయ్యి వచ్చినాం, ప్రిపేర్ అయిపోయినాము. బాడీ అనే మిషన్ పట్ల కన్నా కూడా ఈయనకి చెయ్యాలన్న తాపత్రయంతో హీ ఓవర్ యూజ్డ్ ఇట్. ఇలా పెట్టండి, ఇలా అన్నాడు, మళ్ళీ ఇలా అన్నాడు, ఇట్లా 21 రోజులు చేసేసి వెళ్ళిపోతాను. అదే చేసుకుని వెళ్ళిపోయింది. గంట కొట్టినట్టు 21 రోజుల్లో మీకు అలవాటు కాకపోతే నన్ను అడగండి. ఈయనకి మామూలుగా స్లో అవ్వడం తెలియదండి. లేస్తూనే పరిగెడతారు, లేచి నించుని నడవండి అంటాము. వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు చూడు, అట్లా అలా ట్రీట్మెంట్ చేస్తారు. 4 పేషెంట్ చేసినా కలిసిపోయినట్టు ఎవ్వరు చేయరు. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ద సిస్టమ్, ఇట్స్ అబౌట్ లైక్ వాట్ యు ఆర్. ఆ కేరింగ్ అన్నది అలవాటు అవ్వడం కనుక స్టార్ట్ అయితే Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. Venkat Narasimha Reddy garu. ఈయన యాక్చువల్గా హీఈస్ యాజ్ అ ఫార్మర్ బై ప్రొఫెషన్. ఎంతో ఆనందంగా ఎక్సైటెడ్గా లైఫ్ గడుపుతుంటారు. అయితే హీ హ్యాడ్ అ ప్రాబ్లం. ఒక ఆల్మోస్ట్ ఒక 4-5 yearsగా ఈస్ బీన్ సఫరింగ్. అదేంటి అంటే సయాటికా అండ్ లోవర్ బ్యాక్ పెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇష్యూస్, ఇంకా రకరకాలు అనమాట. హీస్ బీన్ సఫరింగ్ అ లాట్. పాప కూర్చుంటే నిలబడినా నడవలేకపోవడం. ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ఒక రెగ్యులర్ డే టు డే లైఫ్లో బాగా యాక్టివ్గా ఉండే ఒక పర్సన్ సడన్గా ఇఫ్ హీ గెట్స్ ఇమ్మొబైల్, హౌ ఇట్ ఇస్. సో అలాంటి వెంకట నరసింహారెడ్డి గారు అగైన్ చక్రసిద్ధ్ మెడిసిన్, చక్రసిద్ధ్ అప్రోచ్ అవ్వడము, సింధమ్మని కలవటము, శంకరన్నతో ట్రీట్మెంట్ తీసుకోవటము, అండ్ లైఫ్ హ్యాస్ చేంజ్డ్, ఎవ్రీథింగ్ చేంజ్డ్, అండ్ నౌ టుడే ఈజ్ వెరీ హ్యాపీ. సో వెంకట నరసింహారెడ్డి గారి దగ్గర ఆయన స్టోరీ విందాం. దిస్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ బికాస్ ఎంతోమంది ఈ మధ్య కాలంలో డ్యూ టు వేరియస్ రీజన్స్, హెల్త్ రీజన్స్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ రీజన్స్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, ఓవర్ బర్డనింగ్ దేర్ ఫిజికల్ బాడీని అవ్వచ్చు, రకరకాల రీజన్స్తో దే ఆర్ హ్యావింగ్ వేరీడ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్. అందులో ఒకటి సయాటికా. సో లెట్స్ టాక్ టు వెంకట నరసింహారెడ్డి గారు యాజ్ వెల్ యాజ్ చక్రసిద్ధ్ ఫౌండర్ సత్యసింధు జమ్మ అండ్ శంకరన్న ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఏంటండి మీరు ఇంత యాక్టివ్ లైఫ్ స్టైల్ పెట్టుకొని సడన్గా అట్లా 4-5 ఏళ్ళుగా ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు మీరు? ఎక్కడ ఏం తప్పు చేశారు చెప్పండి. తప్పేం చేయలేమ్మా. నో బీపీ నో షుగర్ ఇప్పటికైతే దేవుని దేవుల ఏ హెడేక్ కానీ ఏ క్రోసింగ్ అనే టాబ్లెట్ వేసేసుకున్నది లేదు. కానీ ఓవర్ ఎగ్జర్ట్ చేశారు బాడీ. చేశాను వాస్తవం. అంతేనా? ఎవరన్నా ఎదుటోళ్ళకు ఏమన్నా చెప్తే అంటే మనం ఫస్ట్ ఉండేసి మనం కనీసం సాయం చేయకుండా వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. ఓకే, అది ఏమన్నా కానీ అది మనకు రేపు మనకు ఎవరు చేస్తారనే ఉద్దేశంతో చేస్తాను, అంతవరకే. అంత అది నాకు అన్ని డాక్టర్ తెలిసి అంతా ఉండి ఒక్కొక్కరు తీసుకెళ్ళినాక నేను హాస్పిటల్ పోతే నువ్వెందుకు వచ్చిన సార్ అని వీల్ చైర్ మీద పోవాల్సి వచ్చింది. నేనే పోవాల్సి వచ్చింది. ఇక డాక్టర్లు అన్ని పోయి నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకొని న్యూరో అన్నారు, తర్వాత ఆర్థో అన్నారు. అన్నాక తర్వాత జస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నొప్పి వచ్చిందమ్మా. నొప్పి వచ్చేస్తే మామూలుగా ఏదో పెయిన్ రైస్ వేసుకోమని అన్నారు. సరే అనేది డోలో ఇలో వేసుకుంటే తగ్గేది. కాదని పోతే న్యూరో ఎంఆర్ఐ తీసుకొచ్చినాక ఇక చూస్తారు L4 L3 నరం వచ్చింది, ఇది ఉన్నది. 3 months బెడ్ రెస్ట్ తీసుకోండి, ఓన్లీ వాష్రూమ్ దాని బెడ్, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. అంతే. ఫేమస్ డాక్టర్స్, వాళ్ళ పేరు అవసరం లేదు కానీ ఫేమస్ డాక్టర్స్ గోల్డ్ మెడల్స్ మంచి రిప్యుటేషన్ హాస్పిటల్ అది అన్నాను. సరే వాళ్ళు చెప్పినప్పుడు దేవుళ్ళు కదా, మా తర్వాత దేవుళ్ళతో సమానే కదా. వాళ్ళు ఎంఆర్ఐ చూసారు, అది మనకేం సబ్జెక్ట్ తెలియదు. ఇంట్లో కూడా డాక్టర్స్ ఉన్నారు కానీ ఇక సరే చూద్దామని చూసాం. కాలేదు. 6 months and 8 months అయింది. మా పాప మ్యారేజ్ ఉండే. అట్లా మ్యారేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ చేయమన్నారు. ఎంఆర్ఐ చేయకపోతే లేదు, నాది న్యూరో ప్రాబ్లం, న్యూరో ప్రాబ్లం లేదు, ఇది ఇప్పుడు ప్రాబ్లము
నువ్వు గోయడ్ ఆర్థోపెడిక్ అని రెఫర్ చేసిండు డాక్టర్. ఆయన ఫోన్ చేసి పలానా పేషెంట్ పంపుతున్నా చూసుకోండి అన్నారు. అతను చూసినాక లేదండి ఇది ప్లే వచ్చింది అందులో, ఇక నీకు కంపల్సరీ టైం తీసుకొని చూడండి ఆపరేషన్ చేస్తాను. రోబోటిక్ వచ్చింది మంచిగా చేసేస్తాను. రోబోటిక్. ఓకే. ఇంతకుముందు మంచిగా ఉంది చేస్తాను. మా మిస్సెస్ వస్తే ఇది మోకాలు గుజ్జు అది ఉందంటే సో అంటే మీకేమో సయాటికా, మీ మిసెస్ కేమో మోకాలు మోకాలు నొప్పి. హిప్ రీప్లేస్మెంట్. ఇప్పుడు రీప్లేస్మెంట్ ఇప్పుడు తర్వాత ఇప్పుడు అప్పుడు సయాటికే మా మైండ్లో అదే ఉంది. ఆహా. తర్వాత వచ్చినాక ఇప్పు రిప్లేస్మెంట్ అని చెప్పారు. ఓకే. అయినాక ఇక అక్కడే కూర్చున్నాం. చలికాలం ఉండే, నొప్పులు ఎక్కువ ఉన్నాయి, ఉండలేదు. చలికాలం అయినాక చూద్దాం అనుకొని ఊరుకున్నాం. అంత లోపల మా మా పాపకు అన్నప్రాస ఉండే, మా మనవరాలకు వెంకటేశ్వర టెంపుల్ చిక్కడపల్లి పోయినాం. అక్కడ మా తమ్ముడు చూశాడు. చూసి ఏమన్నా ఇంత ఇబ్బంది పడుతున్నావు, మీ మరదలు పోయింది ఇక్కడికి హాస్పిటల్కు చక్రసిద్ధకు పోయింది, ఎవరెవరు చెప్పారు, నువ్వు పోయి రాదన్నా, నీకు తెలియదు ఏముంది, నీకు డాక్టర్లు అంతా తెలుసు, అక్కడ కూడా ట్రై చేయరాదు, నువ్వు యశోదలో నీకు అన్నీ తెలుసు, అక్కడ కూడా తెలుసు అని అన్నారు. అంటే నేను సరే అనుకొని మా పాప చెప్తే పాప మొత్తం సెర్చ్ చేసింది. సెర్చ్ చేసేసి ఆ రోజు వచ్చినాక వచ్చేసినాం మేడం దగ్గర. నేను మా మిస్సెస్ ఇద్దరం వచ్చినాం, డిసైడ్ అయ్యి వచ్చినాం. మేము డిసైడ్ అయ్యి ఇంటర్వ్యూ కాకున్నా చేయకున్నా మేము డిసైడ్ అయ్యి ట్రీట్మెంట్కే వచ్చినాం. మేము అంతే చేసినాం, ప్రిపేర్ అయిపోయినాము. చూద్దాము ఏముంది, మనైతే బాడీలు ఏం తీసుకుంటలేరు, ఫిజికలే కాబట్టి నష్టమేం లేదు. మా పిల్లలు అన్నారు దానితో తప్పు ఉంది పప్పా నీకు గోహెడ్ అని. వాళ్ళు మా పిల్లలు అక్కడ నుంచి ఇంటిమేషన్ ఇచ్చారు. సరే వచ్చేసి సార్ దగ్గర రాగానే సారు నాకు ఇది చెప్పినాక 100% తగ్గుతుంది అని వీళ్ళు చెప్పారు. మంచిదోనే వెళ్ళిపోతారు. మేము అదే కాన్ఫిడెన్స్ వచ్చినాం, అదే ట్రీట్మెంట్ తీసుకున్నాం, అదే డైట్ కూడా ఫాలో అవుతున్నాం. ఇప్పుడు కూడా డైట్ ఫాలో అవుతున్నాం. మేడం గారు చెప్పారు మెడిసిన్ ఎట్లుంటుందో మెడిసిన్ పక్కన పెట్టించేసి మెడిసిన్ కాదనుకొని ఇవి చేసుకోండి అని చెప్పారు మా మిస్సెస్. నేను ఇప్పటికీ అదే అలా విధంగానే సూపర్ కదా. జరుపుతున్నాం. మంచి అయితే శంకరన్న జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఏజ్ వాళ్ళకి వచ్చినా కూడా ఇక్కడ 100% క్యూర్ ఉంటుందండి చక్రసిద్ధిలో. అంటే మనం ఒక ఎపిసోడ్ చూసాం, 21-year-old అబ్బాయి, అవును. దెన్ యూ హ్యావ్ 30-year-old, 40-year-old, ఇప్పుడు సార్ 64. సో వేరీడ్ ఏజ్ గ్రూప్స్, ప్రాబ్లం ఒకటే, ఐదర్ లోవర్ బ్యాక్ ఆర్ సయాటికా ఆర్ హిప్ ఆర్ నీస్ ఆర్ వాట్ ఎవర్, ఈ లోవర్ బాడీ నుంచి ఉంటున్నాయి పెయిన్స్. అండ్ మీరు ఏ ఏజ్ వాళ్ళు వచ్చినా కూడా మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఇది తగ్గిపోతుంది అని చెప్తున్నారు కదా. సో దట్స్ మై క్వశ్చన్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండి ఈ ప్రాబ్లమ్ ఎవరికైనా తగ్గుతుందా? ఏజ్తో ఏమీ లేదండి. వెన్ యువర్ మైండ్ ఈజ్ సెట్, యువర్ పాజిటివ్ అండ్ రెడీ టు డూ ఎవ్రీథింగ్, డెఫినెట్లీ విల్ గెట్ బెటర్. ఎప్పుడైతే రిస్ట్రిక్షన్ భయం చేయడానికే ఉంది అనుకోండి, డెఫినెట్లీ హీలింగ్ కూడా అంతే ఉంటుంది. కానీ ఈయనకి ఉండేది ఏంటంటే ఈయన పాజిటివ్ నేచర్ ఎక్కువ, బిలీఫ్ది ఎక్కువ. సో అంటే అలానే చేయాలి అనుకునే ఆయన. సో డెఫినెట్లీ అంత డిసిప్లైన్డ్గా ఉన్నప్పుడు బెటర్మెంట్ కూడా అంతే క్విక్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ కూడా, బాడీ నేచర్ని బట్టి హీలింగ్ కూడా ఉంటుంది కదండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అలాగే వచ్చారండి మీ దగ్గరికి? యా, అక్క చూసారు. ఓకే, చెప్పండి అమ్మా. ఆవిడకి ఉత్సాహం ఎక్కువ, నడవలేకపోతున్నాను అనేది అసలు ఆవిడ యాక్సెప్టబిలిటీ లేదు మైండ్కి. నేను నడవాలి, తెలియదు ఏం చేస్తారు, నేను నడవాలి. ఆ తర్వాత ఆవిడ చెప్తుంది నాకు, నేను అంతా నడిచిన, నేను 2 kilometers నడిచిన, నాకేం కావాలి, నేను ఇంతసేపు నుంచి వాళ్ళ మనవరాలది ఏదో ఫంక్షన్ ఏదో జరిగితే గ్రాండ్ 4 hours నుంచి ఉందంటే ఏంటి, పావు గంట నుంచోలేను ఆవిడ 4 hours నుంచి ఉందంట. అండ్ అక్కడికి ఏంటంటే ఆవిడకి ఓ దిష్టితో తగిలేస్తుంది నాకు. అంటే ఇట్స్ లైక్ చిన్న పిల్లలు ఉబలాట ఉంటుంది చూడండి, లైక్ వెరీ హ్యాపీ నేచర్. బోత్ కపుల్, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వెల్కమింగ్ నేచర్. అంటే ఏదో నా నొప్పి నాది అని సర్దుకోకుండా, నీకు బాగాలేదా ఇప్పుడు ఇక్కడ తేయడం అని కాదండి, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, ఎక్కడికైనా. అంటే దే వాంట్ టు బీ విత్ ద పర్సన్ ప్రాబ్లం, నాట్ విత్ ఓన్లీ ద పర్సన్. ఆ ప్రాబ్లం తోటి లేదు, వీఆర్ ఆల్సో దేర్. ఆ పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ దెమ్. ఎప్పుడైతే మనకి ఒక కష్టం ఉందనుకోండి, ఇప్పుడు రోజుల్లో ఏంటి బాగా అయిందిలే అనుకుని ఉండే దాంట్లో ఉంటున్నాం. అలా కాదు, ఇంత కష్టం ఉంటుందా, నేనేం చేయగలను, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, ఆ తత్వంతో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా తగ్గదా అండి. దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ ద వే క్లియర్. సో అంటే
నేను చేయగలను అనే నమ్మకాన్ని ధృవీకరించుకునేలాగా ఏది అంటారో అది చేస్తారండి. దే ఆర్ ప్రాక్టికల్. యా దట్ విల్ బి లీడింగ్ విత్ గుడ్ ఎఫర్ట్. ఏజ్ అయిన తర్వాత ఎవరికైనా కొంచెం ఇఫ్స్ బట్స్ ఉంటాయి. ఆయనకుండే ఏవిఎన్ నెక్రాసిస్కి, హిప్ రిప్లేస్మెంట్కి, ఆయనకుండే స్పీడ్కి యా మిస్ మ్యాచ్ అది. సో బాడీ స్పీడ్ హీల్ బ్రేకర్ అవుతుంది పడ్డదమ్మా అంటే నాకు, స్పీడ్ బ్రేకర్ పడ్డది. స్పీడ్ బ్రేకర్ కూడా అనొద్దు దాన్ని. స్పీడ్ బ్రేకర్ అంటే కొద్దిగా ఆగితే మళ్ళీ ఫాస్ట్ పోవచ్చు, అట్లా కూడా కాకుండా అయిపోయింది. అందరు మా రిలేషన్లో చూస్తే అసలు నువ్వు నీ యాక్ట్నెస్, నీ కాలు నొప్పి చూస్తే మాకే బాధ అవుతుందన్నా ఏమన్నా వెళ్ళంటే అని చెప్పి నా గురించి క్వైట్ వేరే వాళ్ళే అపోజిట్ కండిషన్. యా 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 ఏదో మా టైం రావడము, వెంకటేశ్వర టెంపుల్ పోవడము, అనుకోవడము, మేడం చెప్పడము, రావడము, చేయడం అన్నీ. ఒక్కరోజు క్లాస్ తగ్గలేదమ్మా సార్. నేనైనా కొద్ది 2 రోజులు బాధ అనిపించింది, ఏం కాదని చెప్పిన మా మిస్సెస్ కొద్దిగా ఎంత బాధపడి అవన్నీ చేసేసి వస్తే నేనన్నా వద్దు, మనకు రిజల్ట్ మంచిది వస్తుంది కాబట్టి ఈ 3 రోజులు 4 రోజులు బాధ ఎందుకు అంటే చెప్పి అది కూడా మేము ఎవరు చెప్పుకోలే. కొందరు చెప్పినాం అనుకోండి, ఈ బాధపడుతున్నా అంత బాధలు పోయి ఎందుకు చేసుకోవాలి, ఏమొద్దని చెప్పి అక్కడ నెగిటివ్ అనేస్తారు. మేము ఇంకోటి చెప్పానమ్మా, మీ దగ్గర ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎవరు కొంచెం మొన్న శ్రీను అని వచ్చిండు, మన వాళ్ళ మిస్సెస్కు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. శ్రీను చెప్పిన ఎవరు చెప్పినా నెగిటివ్ చెప్తారా, ఎవరితో చెప్పకూడదు. ట్రీట్మెంట్ అయినాక చెప్పు కాల్స్తే. ఏంటంటే ఈ మెడిసిన్ తగ్గలేదు, దీనికి తగ్గుతుంది అంటని చెప్పేసి అనేస్తారు. ఎవరు చెప్పొద్దు అని చెప్పి వాళ్ళకి చెప్పిన అర్థం కాదండి ఎవరికైనా. ఇట్స్ అబౌట్ లైక్ ఒక సామెత ఉందండి, ఏదైనా అనుభవంలోకి రావాలి లేదా అనుభవం ఉన్న వాళ్ళు చెప్పాలి. వెరీ ట్రూ వెరీ అలా కాకుండా ఒడ్డున కూర్చున్న వాళ్ళు ఏదంటే అది మాట్లాడే వాళ్ళకి ఇలాంటివి అర్థం కావు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ లైఫ్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అమ్మా దట్ మన ధర్మాన్ని మనమే కించపరుచుకోవటం, మన ధర్మాన్ని మనమే వేలెత్తి చూపటం, మన ధర్మం గురించి మనమే జోకులు వేయటం, ఇది బాగా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇట్స్ లైక్ ఎవ్రీబడి వాంట్స్ టు టాక్ నెగటివ్. అక్కడ అంతా స్పెసిఫిక్గా ఎన్నో ఏళ్ల తరబడి, కొన్ని దశాబ్దాలు శతాబ్దాల తరబడి ఎప్పుడో రాసిన స్క్రిప్చర్స్లో నిక్షిప్తపరిచిన ఈ వైద్యం గురించి తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే వాళ్ళకంత ఓపికలు కూడా ఉండవండి వినడానికి. ఎగ్జాక్ట్లీ వినడానికి ఓపికలు కూడా ఉండవు. అందుకనే కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. కొంతమందికి ఎస్ దే ఆర్ లైక్ ఫాస్ట్ పికప్స్. వాళ్ళతోటి ఇంకో 10 మందికి వెళ్తుందండి. అంటే రోగం ఉన్న వాళ్ళకి ఈ బాధ నుంచి బయటికి రావాలి అని ఒక తపన ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా వెతుక్కుంటారండి. లేకపోతే ఏముంది, ఎంత దాంట్లో అయినా ఒక ఉప్పుగలేసి విరిగిపోతుంది అన్నట్టు విరగొట్టడం ఎంతసేపు అండి. సార్ నరసింహారెడ్డి గారు చెప్పండి. 5th రోజు అడిగారు అండి, పిలిచి డాక్టర్ గారు వచ్చి అడిగారు, రెడ్డి గారు మీరు కంటిన్యూ చేస్తారా స్కిప్ అవుతారా అని అడిగారు. ఏంటండి మేము కంటిన్యూ చేస్తానే వచ్చిన, స్కిప్ ఎందుకు అవుతామండి, మేము ఫస్ట్ చెప్పేసాము, మాకెందుకు స్కిప్ చేస్తున్నారు, ఈ బేసిక్ ఉంటుందని మాకు తెలియదు. ఒకటి ఇక్కడ ఏంటంటే 5 days తర్వాత బాడీ విల్ ట్రాన్స్ఫార్మ్. ఎందుకంటే ఈ 5 రోజుల్లో వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ శారీరక స్థితి, అంటే శారీరక స్థితి పెరుగుతుంది, మానసిక స్థితి తగ్గాలి. దట్ ఈస్ ఈక్వేషన్. సైంటిఫిక్గా చెప్పాలి అంటే లింఫాటిక్ సిస్టమ్ విల్ బి లైక్ క్లీన్డ్ అప్ అండ్ అది దే కెన్ ఏబుల్ టు టేక్ ద ప్రెషర్. ఆ చేస్తున్నప్పుడు సోర్నెస్ తోటే తగ్గిపోతుంది, బట్ వాళ్ళ ఒరిజినల్ పెయిన్లో డిఫరెన్స్ రావాలి. ఆ డిఫరెన్స్ వస్తేనే ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద గుడ్ ఇండికేషన్ దట్ బాడీ ఈజ్ రెస్పాండింగ్ టు ద ట్రీట్మెంట్. కొంతమందికి ఏముందిలే అనేలాగా ఉన్న వాళ్ళు ఉంటారు, అక్కడ ఫిల్టర్ అయిపోతామండి. అందుకనే దీనికి చాలా ఈయనన్నట్టు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి కలవడం ఇలాగా ఎంత కనెక్టివిటీ ఉంటుందో ఇదంతా కూడా యూనివర్సల్ కనెక్టివ్ బేస్డ్. ఇది నీకు తగ్గాలి అన్న యోగం ప్రాప్తం ఉండడం అంటేనే ఇది అనమాట. ఆ వచ్చిన వాళ్ళలో కూడా ఇంకా ఫిల్టర్ చేసేస్తాం. ఎందుకంటే మ్యాక్సిమం చాలామందికి ట్రీట్మెంట్ అక్కర్లేకుండా వాళ్ళు ఏం చేయాలో చెప్తాం. కొంతమందికి ఇంకా కొంచెం వాళ్ళ ఈగోస్, యాటిట్యూడ్స్ కూడా ఈ ట్రీట్మెంట్ పార్ట్లో పెడతారు. వీ ఫిల్టర్ ఇట్ అవుట్. ఆ కౌన్సిలింగ్ దగ్గర వెళ్ళిపోతుందండి. ప్రతి స్టేజ్లో డాక్టర్స్ విల్ బి దేర్, మెడికల్ కోఆర్డినేటర్స్ విల్ బి దేర్, న్యూట్రిషనిస్ట్, ఎవరి పనులు వాళ్ళ దాంట్లో వీ వాంట్ దెమ్ టు మేక్ ఇన్ ఎ లూప్. అంటే ఆ జర్నీలో 5 days, మళ్ళీ 8 days, 10 days దగ్గర నుంచి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చూసుకుంటూ వీల్ రైట్ ఇన్ ఎ బుక్. ఆ ఇంప్రూవ్మెంట్ ఎవిడెన్స్ బేస్గా ముందుకి తర్వాతకి ఎక్స్రేస్ చూసి దెన్ దిస్ ఈజ్ లైక్ టెక్నికల్లీ ప్రూవ్డ్ అని చెప్పడానికి ఇంత శ్రమ ఉంటుందండి. కానీ అమ్మ ఒక విషయం చెప్పండి, జెన్యూన్ డౌట్ ఇది నాకు.
ఎన్నో హాస్పిటల్స్లో, ఎన్నో నర్సింగ్ హోమ్స్లో, ఎన్నో ఈ హెల్త్ కేర్ సెంటర్స్లో, ఎన్నో చోట్ల అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు రాయటం, అవసరం ఉన్నా లేకపోయినా మందులు ఇవ్వడం, అవసరం ఉన్నా లేకపోయినా సర్జరీలు చేయటం, ఇది చాలా కామన్ అయిపోయింది. అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ హెల్త్ ఇలా అయిపోయింది. ఇలాంటి తరుణంలో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీకు అసలు ఈ ట్రీట్మెంట్ అవసరం లేదు, యూ జస్ట్ ఫాలో లిటిల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ గో, డోంట్ అన్నెసెసరీ వేస్ట్ యువర్ టైం మనీ హియర్ అని చెప్తారు కదా. ఎట్లా చెప్తారు? వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ అంత జెన్యూన్గా హెల్త్ కేర్ని ఇవ్వడం అన్నది? ఈజ్ ఇట్ దట్ పాసిబుల్ అండ్ సింపుల్ ఇన్ టుడేస్ వరల్డ్? ఇట్ ఈస్ పాసిబుల్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. యా. సి, ఒక డాక్టర్ మెడికల్ ఇంటర్వెన్షన్ ఎప్పుడు కావాలి అంటే ఇట్ షుడ్ బీ లైక్ బియాండ్ ద బాడీ. అంటే ఏదైనా మేజర్ ఫ్రాక్చర్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు, లేదా హార్ట్ సీజ్ అయినప్పుడు, కొన్ని కండిషన్స్లోనే. బట్ యాజ్ ఎ హీలర్, కౌన్సిలింగ్ ఈజ్ లైక్ ద వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఫర్ అస్. ఓకే. అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ మైండ్ బాడీ దగ్గర ఏ గ్యాప్స్ ఉన్నాయో ఐ హ్యావ్ టు ఫిల్ ఇట్. వాళ్ళకి భయంతో కొంతమంది ఉంటారు, ఇంతమంది ఇలా చెప్తున్నారు కదా అని ఆ డౌట్లతో కొంతమంది ఉంటారు, లేదా ఇలా అంటే ఇన్నాళ్ళగా తగ్గంది ఇప్పుడు తగ్గిపోతుందా, ఇంత షార్ట్ టైంలో ఎలా తగ్గుతుంది అని టెక్నికాలిటీ అడిగే వాళ్ళు ఉంటారు. అది క్లియర్ అయిన తర్వాత మాత్రమే, ఎందుకంటే వీ షుడ్ నాట్ పుష్ అలా అని చెప్పి వీ డోంట్ వాంట్ టు కన్విన్స్. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ యువర్ బాడీ, యూ షుడ్ బీ ఇన్ దిస్ డిసిప్లిన్, యూ ఫాలో ఇట్. ఈ చెప్పేటప్పటికీ ఇక్కడ గ్రాబింగ్ ఏం లేదు. We don't grab anything. We are making them to be disciplined. ఈయనకి 64 ఏళ్ళు, 60 ఏళ్ళు బాగానే ఉన్నారుగా. 60 ఏళ్ళ దాంట్లో 60 ఏళ్ళ అరుగుదల్లో బాడీ అనే మిషన్ పట్ల కన్నా కూడా ఈయనకి చెయ్యాలన్న తాపత్రయంతో హీ ఓవర్ యూజ్డ్ ఇట్. దానివల్ల వచ్చే ఒక ఇంబ్యాలెన్స్. కరెక్ట్. దానికి రిమూవల్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. మాకు ఎలా నేర్పుతారంటేనండి, బాడీకి ఘాటు పడితే అంటే ఏదైనా రీప్లేస్ జరిగితే అది ఎంతైనా అతికేనండి, అతుకుల బొంతే. సో ఆ లోపల ఉన్నది అలానే నిక్షిప్తంగా గ్రాడ్యువల్గా దాని ఎనర్జీని పెంచుకుంటూ, స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ చేస్తే వచ్చే లాంగివిటీ ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. దట్స్ హౌ ద మెడికల్ సిస్టమ్ వాట్ ఐ గాట్ ట్రైన్డ్ మేడ్ మీ టు లెర్న్ దట్. ఓకే. అలా ఉంటున్నప్పుడు అందుకే మాకు అంటే ఎంత క్వాంటిటీ అన్నది కాదండి, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. రెండోది అవసరమైతేనే బాడీకి ప్రెషర్ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదండి. అన్ని బాడీస్ దే వోంట్ యాక్సెప్ట్. దీంట్లో ఇంకా కనిపించని ఇన్విజిబుల్ హిడెన్ సైన్స్ ఉందండి. వాళ్ళకి ఫిజికల్ బాడీ మీద నొప్పిలా కనిపిస్తుంది, బట్ ఆ నొప్పి యొక్క కాజ్ ఏంటో వాళ్ళకి తెలియదు. కరెక్ట్. తెలియనప్పుడు మనకు అర్థమవుతున్నప్పుడు ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు లైక్ సీ ద ఎక్స్ట్రా సెన్సరీ థింగ్స్, అది చూస్తున్నప్పుడు అది ఎలా గైడ్ చేస్తుందో మనం వాళ్ళు అలా గైడ్ చేయాలి. వాళ్ళకి కనిపించట్లేదు కదా నాకేం తోస్తే చెప్పకూడదండి. ఏం ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. సో దట్ విల్ కమ్ ద కౌన్సిలింగ్ థింగ్. అయితే నరసింహారెడ్డి గారు, మీరు ఎన్ని ఏళ్ళు సఫర్ అయ్యారు అండ్ ఇక్కడికి వచ్చాక ఎన్ని రోజుల్లో మీకు క్యూర్ వచ్చింది? 30 daysలే అమ్మా. 30 daysలో వచ్చింది. మళ్ళీ అది వచ్చినాక సార్ ఏమనంటే, నువ్వు 30 daysలో వచ్చేసి నువ్వు మామూలుగా అయిపోయినట్టు పోతే అది మళ్ళీ మొదటికి వస్తుంది, ఇది పోయి ఇంకో కాలు వస్తుంది, జాగ్రత్త అని నాకు భయం చెప్పిండు. నాకు స్లో అని బాగున్నాడు, నువ్వు మళ్ళీ దీని కూడా ట్రీట్మెంట్ తీసుకుంటావని చెప్పి ఓపెన్గా చెప్పిండు నాకు. లేచిన అంటే ఎట్లయినా స్లోగా వెళ్ళమన్నాడు. లేచిన ఇచ్చినప్పుడు మన ట్రీట్మెంట్ అయినప్పుడు హడావిడి వద్దు, స్టెప్ బై స్టెప్ వేసుకొని నువ్వు కంగారు పడేసి నీది చూసుకోకుండా ఇంకా పక్కలో చూస్తున్నావు ఎందుకని అడిగిండు ఓపెన్గా. అడిగిండు. అంత లోపల వచ్చినాక మా మిస్సెస్ వచ్చింది, మేడం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చేయి నొప్పి వస్తుందమ్మా అని అన్నానంట. చేయి నొప్పి వస్తుంది, దాని మళ్ళీ ట్రీట్మెంట్ ఏం తెద్దామా అని చెప్పి కొన్ని ఎక్సర్సైజ్ చెప్పానంట మేడం. చెప్పినాక 2 రోజులు వచ్చినట్టు మళ్ళీ ఒకసారి వచ్చాం మేడం దగ్గరికి. వచ్చినాక ఏదే కానీ మేడం ఇంకొకడైతే అది ఎవరు తెలుసో తెలియదు, మేడం తెలుసు 21 days అని ఒక ఫిగర్ చెప్పినమ్మా. మ్యాక్సిమం 21 daysకి 99% తగ్గుతుందమ్మా. అదే ఎట్లా తెలుస్తుందో మళ్ళీ మేడంది మామూలు వెళ్ళిపోతుందో తెలుస్తుందా? 21 days అంటే మా మిస్ మొన్న 1 monthకి వచ్చినప్పుడు ఈడ నొప్పి ఉండేనమ్మా. ఈడ నొప్పి ఉండే ఏం చేస్తా అంటే వాళ్ళు ఇక్కడనే మళ్ళీ ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు, ఏం లేదు సార్ రెడ్డి సార్ ఒక్కటే మనం ఇలా పెట్టండి, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా పెట్టేసుకో అన్నాడు, ప్రెస్ చేసి మళ్ళీ ఇలా అన్నాడు,
ఇట్లా 21 రోజు చేసేసి నేను వెళ్ళిపోతాను. అదే చేసుకుని వెళ్ళిపోయింది. శంకరన్న ఈ నొప్పి ఇప్పుడు నా బాగుండమ్మా, క్వశ్చన్ అదే. ఇక్కడ నొప్పి చాలా జనరల్ ఉంటుంది. గా మన యోగ శాస్త్రంలో అలాగే ఎన్నో చోట్ల నేను మన సనాతన 21 రోజు ఎట్లా చాలా వచ్చిందమ్మా చోట్ల నేను నాకు? విన్నాను ఈ మాట. 21 రోజులు హ్యాబిట్ ఫార్మ్స్ అంటారు. అది మేక్ ఆర్ బ్రేక్ అయ్యేది 21 డేస్. అవును. నువ్వు 21 డేస్ ఒక చెడు హ్యాబిట్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఇంకా యూ విల్ గెట్ అడిక్టెడ్ టు ఇట్. ఒక మంచి హ్యాబిట్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ అది నీతోనే ఉంటుందని నేను విన్నాను. సో ఇస్ ఇట్స్ ఎనీథింగ్ లింక్ టు దట్ శంకరన్న, ఈ 21 డేస్? డెఫినెట్లీ అండి. ఒక ట్రాన్స్ఫార్మ్ అవటం కానీ, ఒకటి మేనిఫెస్ట్ అవడానికి కానీ దట్ ఈస్ ద టైం దట్ ఈస్ రిక్వైర్డ్. కాకపోతే అదొక ఫిగర్ది చూసుకోవడమే కాదు, ఈ లోపల చేయాల్సిన ప్రాసెస్ కూడా వీ హ్యావ్ టు డూ. ఓకే. సో టుగెదర్ కంబైన్డ్ ఇట్ గివ్స్ ద రిజల్ట్. సో 21 డేస్ అన్నది మీరు వాళ్ళకి హ్యాబిచ్యుయేట్ చేయడానికి, కానీ ప్రాసెస్ లో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా వాళ్ళు చేసుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు లేదు ఇంకోటి కూడా అనుకోండి. ఉందండి. 21 days కి సింబాలిక్ గా ఏంటంటే, ఇఫ్ యు గో అంటే మనం చిన్నప్పుడు స్కూల్స్ లో మన పీరియడ్స్ ఎంత ఉండేవండి? క్లాస్ పీరియడ్ ఎంత ఉండేది? ఒక 30-40 minutes. గంట ఎందుకు పెట్టకూడదు? ఎందుకంటే మన బ్రెయిన్ కెపాసిటీ ఇట్ ఈస్ లింక్డ్ ఓన్లీ విత్ 21 minutes. ఒక దాని మీద ఫోకస్ చేస్తుంది. Okay, అంతకు మించి వెళ్తే అది ఓవర్లోడ్ అవుతుంది. ఇట్ కాంట్ టేక్ దట్. అలాగే మన మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా ఇట్ ఈస్ లైక్ ఈవెన్ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా 21 times అంటారు. ఎందుకంటే దట్ ఈస్ లైక్ ద కంప్లీట్ సైకిల్ ఫామ్ అవడానికి. అంటే ఏమంటాం, ఒక రిథమ్ తేవాలి బాడీకి. మీ బ్రెయిన్, మీ మైండ్, మీ బాడీ షుడ్ బీ ఇన్ ఏ రిథమ్. ఆ రిథమ్ తేవడానికి 21 minutes ఇట్ విల్ టేక్. సో ఆ క్లాక్ని మనకి బాడీ క్లాక్ ఉంటుందండి. ఆ క్లాక్ ఇట్ విల్ మెన్షన్ దట్ ఈ ఇన్ఫర్మేషన్కి అయితే ఇంత సరిపోతుంది, అంతే తప్ప ఎక్సెస్ ఓవర్లోడ్ చేయకూడదు. గంట కొట్టినట్టు 21 రోజుల్లో మీకు అలవాటు కాకపోతే నన్ను అడగండి. అందుకే ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలి అంటే నీకు కుదురు రావాలి, 21 నిమిషాలు అక్కడ కూర్చోద్దు, ఆటోమేటిక్గా కుదురు వస్తుంది. 21 నిమిషాలు దేని మీద ఫోకస్ చేయి, ఆటోమేటిక్గా యూ కెన్ బి ద మాస్టర్ ఓవర్ ఎ పీరియడ్. సో ఇట్ ఈస్ లైక్ ద సింబాలిజం ఆఫ్ దట్. అంత ప్రతిదీ అంటే గణిత ప్రకారంగా కూడా, అంటే నెంబరింగ్ ప్రకారంగా కూడా ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ థింగ్. అంటే 2+1 3 ఇట్ ఈస్ లైక్ యూనివర్స్ మ్యాట్రిక్స్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక అణువులాగా ఉన్న మన శరీరాన్ని, మన మేధస్సుని, మన మైండ్ని బ్రహ్మాండానికి కనెక్ట్ అయ్యే నెంబర్ అనుకోండి. సూపర్ కదా. అండ్ కాస్మిక్ ఎనర్జీని డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఈయనే ఉన్నారు, ఈయనకి ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? 10 మంది హ్యాపీగా ఉంటే ఈయన హ్యాపీగా ఉంటారు. ఆ 10 మందిలో ఈయనది కనెక్ట్ అవుతున్నారు కదా. అంత జాయ్ఫుల్నెస్ ఏం చేయకుండా కూర్చోండి అంటే రాదండి. కానీ హీ షుడ్ ఆల్సో నో దట్ వేర్ ఇట్ హ్యాస్ టు బి పాజ్డ్. కరెక్ట్. ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళడమే కాదండి, యూ షుడ్ నో వేర్ షుడ్ కంప్లీట్ ఇట్. ఇప్పుడు క్రెడిట్ సెరమనీ కూడా 21 daysకే చేస్తారు. ఏదైనా 21 days చెప్పినాక వాళ్ళ మేనత్తలో ఎవరైతే పెద్దలు ఉండో చెవులో వాళ్ళు జన్మనామం చెప్తారు. అంటే 21 daysకు అంత పవర్ ఉందన్నమాట. ఇప్పుడు మాకు గుర్తు చాలా 21 days. ఇప్పుడు మా బాబుకు ఆస్ట్రేలియా మన 21, అక్కడ ఫారెన్ లో కూడా 21 days అంటే 21 days చేశారు. సైంటిఫికల్ ఇట్ ఈస్ ప్రూవెన్. చెవులో ఫస్ట్ పేరు చెవులు జన్మనామం చెవులో చెప్తారు. అది మళ్ళా అది మన శాస్త్రాల్లో వైజ్ఞానికంగా ఎలా అయితే మనిషికి ఈజీగా ఉంటుందో చెప్పే ప్రయత్నం ప్రతి విషయంలోనూ చేశారు. సో దానికి అది మనకు అలవాటు అవ్వడానికి, మనకు ఒక అభ్యాసం అవ్వడానికి ఆ మాత్రం టైం మనం పెట్టుకోలేకపోతే లైఫ్లో ఒక 21 రోజులు దేనికండి? సూపర్, అసలు బ్రహ్మాండంగా చెప్పారమ్మా. అయితే సార్ మీకు ఇప్పుడు హౌ హ్యాస్ లైఫ్ చేంజ్డ్ అండి ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ అయ్యాక? ఇప్పుడు ఎట్లా ఉంది? కంప్లీట్గా రికవర్ అయ్యారా లేకపోతే ఇంకా ఏమన్నా? ఇంకా నాకు 3 months చెప్పారమ్మా వీళ్ళకి. యాక్చువల్ కంప్లీట్గా మనకు మూవ్ అవ్వాలంటే కూడా 3 months చెప్పారు. 21 days అయినాక మన మీద ఉన్నది, ఇక వాళ్ళది అయిపోయింది. ఇది మన చక్రసిద్ధ వాళ్ళ వైద్యంది అయిపోయింది. డైట్ ఇటు మన చేతిలో ఉంది. మనం దాని తగ్గట్టు మనం చేసుకోవాల్సిందే. కానీ 3 months ఉంటాయి. ఇది యాక్చువల్గా పెద్ద ప్రాబ్లం అంటే ఇది అసలు చెప్తే మనం భయపడతాం అంటని చెప్పేసి మామూలుగా తెలుసుకున్నా ఇది అంత ఈజీ కాదంటే ఇది. దాన్ని ఇంతవరకు తీసుకొచ్చినాము, తృప్తి పడము ముఖ్యం. ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు లేచినప్పుడు కొద్దిగా ఆగేసి లేస్తుంటే నేను గంట కాదు 2 గంటలు కూడా నిలబడతా. అక్కడ కూడా మెయిన్ రోడ్ వరకు నేను నడవగలుగుతాను. దానిలో ఏం ప్రాబ్లం. అది చిన్నగా ఉన్నది. 80% 90% వచ్చిన 10% గురించి వచ్చేసి
మైండ్ లో పెట్టుకుంటే ఇంకా మళ్ళీ డిక్రీజ్ అయిపోతుంది తప్ప ఇంకా వేరే క్వశ్చన్ ఇంకా మళ్ళీ ఈయనకున్న ప్రాబ్లము ఏవియన్ అంటాం, వాస్కులర్ నెక్రోసిస్. అంటే హిప్ జాయింట్ బాల్ ఫ్రీజ్ అయిపోయి కాల్సిఫై అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ పూర్ అయిపోతుందండి. అండ్ ఇట్ కాంట్ ఏబుల్ టు హోల్డ్ ఇట్ అన్లెస్ ఇట్ షుడ్ బి రిప్లేస్డ్. రిప్లేస్మెంట్ అన్నది ఫైనల్ ఆప్షన్ కూడా అవ్వకపోవచ్చు, చాలా మందికి అది వర్కౌట్ కూడా అవ్వకపోవచ్చు. ఎందుకు అబ్జర్వ్ చేయమంటామంటే హీ హ్యాస్ టు లెర్న్ టు స్లో. ఏజ్ వైజ్ పారామీటర్కి నా మైండ్ దూకుడుగా ఉంది కదా అని శరీరాన్ని పరిగెట్టించకూడదు, ఆల్రెడీ ఓవర్ యూసేజ్ అది. సో హీ హ్యాస్ టు అబ్జర్వ్ అండ్ డూ. సో సర్జరీ అవాయిడ్ చేయడం అనేది ఫస్ట్, ఏమీ లేకపోతే ఇంకా ఫైనల్ అదే. ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు యూ షుడ్ ఆల్సో ఏబుల్ టు సీ ద మెయింటెనెన్స్. కరెక్ట్. ఆ డిసిప్లిన్లో ఉండాలి. అంత అభ్యాసం లేకపోతే ఎలా కుదురుతుందండి? ఆ అభ్యాసంలో ఉన్నారు కాబట్టి స్లో అవ్వడం తెలియదండి, లేస్తూనే పరిగెడతారు. అలాంటి రకం లేచి నించుని నడవండి అంటాం. చూసారు అయితే ఇప్పుడు నరసింహారెడ్డి గారు ఇంత కాన్ఫిడెంట్గా ఉండి యూనో ఐ హావ్ కంప్లీట్లీ రికవర్డ్, నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, నేనే చూసుకోవాలి, నేను డిసిప్లిన్గా ఉండాలి, నేను కరెక్ట్గా ఉంటే అంత క్యూర్ అవుతుంది అని. సో ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ తీసుకురావడానికి వాట్ డూ యూ డూ శంకర్ గారు? జనరల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మీరు అదర్ దెన్ ద రెగ్యులర్ ట్రీట్మెంట్ డూ యూ కౌన్సిల్ దెమ్ ఆల్సో? కౌన్సిలింగ్ విల్ బి దేర్ అండి, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్స్ దెమ్ కనెక్టింగ్ టు దెమ్సెల్వ్స్ అండ్ అబ్జర్వింగ్ ది డిఫరెన్స్. ఎప్పుడైతే పెయిన్ రిలీఫ్ తెలుస్తూ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ ఆల్ ద యాక్టివిటీ, కాన్ఫిడెన్స్ కానీ మిగతావన్నీ అవే డెవలప్ అయిపోతాయి కదండి. దెర్ ఈస్ నథింగ్ ఎనీవన్ కెన్ డూ. ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా ఇఫ్ ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ ఐ డోంట్ కనెక్ట్ టు దట్. నాకు ఎప్పుడైతే ఒక ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది, యాక్టివిటీ పెరుగుతుంది, దెన్ వాట్ ఎవర్ దే సే ఐ విల్ జస్ట్ ఫాలో బ్లైండ్లీ. ఫస్ట్ అయింది అనుకోండి, డెఫినెట్లీ మిగతాది దే విల్ డూ జస్ట్ లైక్ దట్. ఎందుకంటే వెన్ ఐఎమ్ సీయింగ్ ఇంప్రూవ్మెంట్, అందరు నాకు సర్జరీ చెప్పారు, లేకపోతే ఆప్షనే లేదన్నారు. బట్ వీక్ కానీ 2 weeks అయ్యేసరికి ఐ సీ ది డిఫరెన్స్. సో నేనేమి చేయట్లేదు, సో ఫాలో అయితే వచ్చిన మిస్టేక్ అయితే ఏం లేదుగా. నేను గెటింగ్ బెటర్ న్యాచురలీ. అమ్మ మన గాయం అయితే ఎంత మాని జస్ట్ కనబడుతుందమ్మా. 100% ఇవాళ సర్జరీ చేసుకుంటారు కానీ అదైతే ఉండాలి, గుర్తే ఉంటది. కింద సైకిల్ ఎక్కినా పడుతుంటే ఆ మోకాలు నొప్పి ఉంటుంది. ఇక ఇంత ట్రీట్మెంట్ వచ్చినాక 5-10% గురించి వచ్చేసి అది కూడా చేయమని వాళ్ళతో చెప్పేసి అంటే మళ్ళీ 4 రోజులు చెప్పారండి మీరు ఒక మాట. ఆ స్కార్ కూడా లేకపోతే మనం అన్ని మర్చిపోయి మళ్ళీ మొత్తం మొదలు పెడతాం. అదే అమ్మా, ఏవైతే చేయకూడని ఉన్నాయో అది అనుభవంతో, వయసు రీత్యా అనుభవం, ప్రాబ్లం రీత్యా అనుభవం, అందరి దగ్గర తిరిగిన ఒక అనుభవం. ఈ అనుభవం వల్ల ఈయనది ఏంటనేది అర్థమవుతుంది. చిన్న ఏజ్ అనుకోండి, వాళ్ళకి కొంత తొందర ఎక్కువ, నాకు ఇలా అయిపోవాలి అనుకుంటారు. కానీ ఆ ఎఫర్ట్ పెట్టాలి అనేది వాళ్ళకి సింక్ అవ్వదండి. సో అక్కడ దేర్ షుడ్ బి అన్ అండర్స్టాండింగ్. తమ్ముడు చెప్పినట్టు మైండ్ అండ్ బాడీ ఆ అండర్స్టాండింగ్ ఉండాలి, సెల్ఫ్ అండర్స్టాండింగ్. ఆ అనాలిసిస్ చేయగల కెపాసిటీని మైండ్కి కనుక తేగలిగితే ఆటోమేటిక్గా ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్. Very simple. That is what is Chakrasid is doing all the while. We should not complicate things. Exactly. We should be doing like ఎంత కాంప్లెక్స్గా ఉన్నా సింప్లిఫై చేయాలి అంతే. అండ్ ఇంకొకటి ఒక ఎఫర్ట్ పెట్టించేలాగా వాళ్ళకి సహకరించాలి. అండ్ యాజ్ అ సర్వీస్ ఈ విసుక్కోవడం కానీ చేయలేకపోవడం కానీ దగ్గర వాళ్ళకు వెళ్తున్నప్పుడు వాళ్ళకు కొంచెం అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి. అంటే కొంచెం ఎంకరేజింగ్, కొంచెం బీయింగ్ దేర్. చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. మాట సాయంతో ఊరిని మెప్పించవచ్చు. అంటే నోటి మాట బాగుంటే ఊరు బాగుంటుంది, నోటి మాటతోటి ఏదైనా చేయొచ్చు. అలాంటిది చేసి చూపిస్తే ఎలా ఉంటుందండి వాళ్ళ లైఫ్. మా ఇంకోటి తెలుసా, ఫుట్ రెస్ట్ పెట్టేసినాక వచ్చి వీళ్ళు గుమ్మం తెరిచిన అనుకోండి, డోర్ ఎంట్రీ అయిపోతున్నాయి, ఆటోమేటిక్ బాడీ అయిపోతుందమ్మా. ఆటోమేటిక్ నేను చెప్తున్నా కదా, అలా వచ్చేస్తాం. మళ్ళీ ఎక్కడి నుంచో ఏ నుంచో వేసు నాకు తెలియదు, కానీ అక్కడ చూడంగానే అక్కడ వాతావరణం ఎట్లుంటే పిన్ డ్రాప్ సైలెంట్, ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఎవరు దక్క కూర్చోవాలి, పిలిచినప్పుడు పోవాలి, మాటలు కూడా లేవు. మళ్ళీ ఇలా రావడం చెప్పడం కనుక అంత డిసిప్లిన్ అయితే అక్కడ రాగానే ప్రశాంతత ఉంటుందమ్మా. ఎప్పుడైనా అంతేనండి, డిసిప్లిన్ ఉన్న చోట దేవుడు ఉంటాడు. చాలా మందికి ఎలా ఉంటుందంటే హాస్పిటల్స్ లో చూసి రాగానే వెల్కమ్ చెప్పేయాలి, ఇలా పరిగెట్టాలనుకుంటారండి. ఇక్కడ అలా ఉండదు. ఎలా ముందు స్థిమిత పడాలి. ఫస్ట్
నువ్వు స్థిమితంగా అంటే బయట నుంచి ఎలాంటి వాతావరణం నుంచి వచ్చినా ఆందోళన శారీరకంగా మానసికంగా లేకుండా ఉండి దెన్ ఎంటర్ ఇన్ టు దట్. ఆ వెళ్తున్నప్పుడు వచ్చే రిజల్ట్ ఈజ్ లైక్ ఇంకా అది వేరే ఒక స్థాయిలో ఉంటుంది. మేము 1 వీక్ ఉన్నాం కదమ్మా, కూర్చోను ఇలానే కూర్చుంటాం కదా, నేను ఊరుకోను, నేను కానీ మా మిస్సెస్ కానీ ఊరుకోను. ఏంటికి వచ్చారు సార్, ఏమొచ్చారు, ఎంతో మంది మెంబర్స్ ఇచ్చారమ్మా నాకు. ఇప్పుడు పక్క వాళ్ళు ఈ రోజు భాస్కర్ అంటారా, భాస్కర్ నాకు నెంబర్ ఇచ్చారు. గౌడ్ షాప్ ఉండు కదా, బెంగళూరు గౌడ్ షాప్, గౌడు సుదర్శన్ గౌడ, సుదర్శన్ గౌడ్. సుదర్శన్ గౌడ్. ఆ గౌడు వాళ్ళ ఫ్రెండే భాస్కర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అవుతుంది. నాకు అవును. పరిచయం వచ్చింది. కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, అమ్మా మ్యాక్సిమంగా 99% మేము ఎందుకు వచ్చినాము, ట్రీట్మెంట్ చేసుకున్నాము, మాకు బాగా కాలేదు చేయలేదని ఒక్క నోట వినలేదమ్మా. 5 days వాళ్ళు చేసినాము, 15 రోజులు చేసినాము, 21 days అయిపోయిన వాళ్ళు కూడా చేసినాం. కొన్ని అనంతపురికి వెళ్ళి వచ్చారు, వాళ్ళ ఫాదరు డాక్టర్ వచ్చింది, రూమ్ తీసుకొని ఉన్నారు, స్కూటర్ వేసుకొని వచ్చి ఉన్నారు వాళ్ళు. ఆయన ఫాదర్ డాక్టర్ చేసినప్పుడు ఫాదర్ కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఇద్దరు ఆయన హ్యాపీగా వేరు. ఎవ్వరు అంటే జస్ట్ పక్కల నుంచి ఎవరైనా అబద్ధం చెప్పారు కదమ్మా. నా ట్రీట్మెంట్కి అయింది అయింది చెప్తారు, కాదని చెప్తారు. అది అందులో ఏం లేదు, అందులో ఏమో చెప్పాల్సింది లేదు. ఒక్కరితో కూడా నాకు కాలేదు ఇన్ని రోజులు నాకు నీకు ఒక 6 daysలో ఇంప్రూవ్మెంట్ అన్నది నాకు కాలేదని ఒక్కరి నోట వినలేదమ్మా నేను. అది వాళ్ళకి చెప్పాలన్నా చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఏ పేషెంట్ కూడా అనొద్దు దాన్ని. పేషెంట్ అంటే మళ్ళీ వేరే అయిపోతారు, జబ్బు కిందకి వస్తారు. ఎవరిని మేము పేషెంట్ అనకూడదు అలా. అంటే దిస్ ఈస్ యాక్చువల్లీ అ బిగ్ లెర్నింగ్ ఫర్ మీ ఆల్సో యాజ్ అ జర్నలిస్ట్. ఎందుకంటే అగైన్ ఈ ట్రీట్మెంట్లు, ఈ వైద్యము, ఇదంతా ఆన్ వన్ సైడ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఆన్ ది అదర్ సైడ్ ఒక సెల్ఫ్ అవేకనింగ్, సెల్ఫ్ కాన్షియస్నెస్ చాలా బిల్డింగ్, ఉండాలండి. సెల్ఫ్ ఎంపవర్మెంట్, ఇవి నడుస్తుంటాయి ప్యారలల్ గా. 5 days తర్వాత ప్యారలల్ గా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, మీ బాడీని మీరు తెలుసుకోవటం, నెక్స్ట్ ఫర్దర్ ఎంత జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి ఒక టెంపుల్ లాగా అన్న ఒక అండ్ అవగాహన ఇదే పెరుగుతుంది కాకుండా అసలు. ఇంకా That is what- మానిటరింగ్ ఉంటుందండి. వీళ్ళని మానిటరింగ్ ఉంటుంది. 5 days తర్వాత దే హ్యావ్ టు సిట్ విత్ ద డాక్టర్. Yeah. ముందేం చేయలేకపోయే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి ఆ మూమెంట్ వాళ్ళు అంటే దే మేక్ దెమ్ టు సీ దెమ్. అంటే వాళ్ళని చూసుకునే ప్రయత్నం డాక్టర్ చేత వాళ్ళు చేస్తారండి. అద్భుతంగా ఉంటుంది. దే మేక్ దెమ్ రియలైజ్ ఇది ఇలా చేసేవాళ్ళు కాదు, ఇలా చెప్పారప్పుడు ఇలా ఉండేది. ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్, ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్. 5 days తర్వాత కొంతమందికి నాకు పెద్దగా అంత అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే 5 daysలో తగ్గినా ఇంకా చాలా తొందరగా తగ్గలేదని చెప్తారు. విల్ కట్ ఇట్ ఆఫ్. వీ షుడ్ నో దట్. మైండ్ ఎప్పుడైతే ఓవర్టేక్ చేసేస్తుందో ఓవర్ అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతుందో విల్ కట్ దట్. అంత ఇన్వాల్వ్మెంట్ అక్కర్లా. ఫిజికల్ బాడీ హౌ ఇట్ ఈస్, మైండ్ షుడ్ సిక్ ఇన్ టు దట్. అంతే తప్ప మైండ్లో బాడీని కూర్చోబెట్టాం. సో మైండ్ థాట్ కూడా దాని ఎన్హాన్స్మెంట్కి వీ హ్యావ్ టు వర్క్. అది కామ్నెస్ కానీ అబ్జర్వెన్స్లో కానీ వీ హ్యావ్ టు సీ దట్. ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ ఏ ప్రాసెస్ అండి. తిన్నారా, ఎలా ఉన్నారు, ఏంటి, ఎప్పుడు లేచారు, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి సీన్. నడక విధానం కూడా విల్ మానిటర్. ద వే దే వాక్ వీ కెన్ టెల్ దట్ వాళ్ళు ఎక్కడెక్కడ కరెక్ట్గా చేశారు. ఎందుకంటే కొంతమంది అన్ని చేసామని చెప్పి చేయలేదు అనుకోండి, ఇంటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం దొరికిపోతారు. మనం వెంటనే పట్టుకుంటాం. అమ్మ నేను ఈ రోజు ఇప్పుడు కూర్చున్నా సతీశంబడి ఇట్లా పెట్టిన, ఆ నర్సింహ వచ్చి ఇట్లా పెట్టకూడదు చెప్పారు, వెంటనే పట్టేస్తారు. ఇప్పుడు నేను ఈరోజు చూశాను కదా, పట్టేశారు. అమ్మ వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, రూమ్లు ఉంటారు, వాళ్ళకు మామూలు తీసుకొని కానీ టైం సరిపోదు. ఎక్కడ ట్రీట్మెంట్ పోతే వాళ్ళు ఎంత నిజంగా అమ్మ ఆ ఎనర్జీ. మా మిస్సెస్ అంటది, ఒక పాప ఉంది, అది చూస్తే ఆ పాప లేదు, ఆ ప్రెషర్ ఇట్లా వస్తుందో ఏం సంగతో నిజంగా అంటది. వాళ్ళ స్ట్రెంత్ ఎంతనో పాపది అంత స్ట్రెంత్. అంటే టెక్నికల్ అమ్మా స్ట్రెంత్. ఆ స్ట్రెంత్ కావాలంటే కూడా ఎనర్జీ కావాలంటే ఎనర్జీ ఇచ్చిపెట్టు, కానీ టెక్నికల్ గా వచ్చేదని ఎవరు వాళ్ళు అనవద్దు. కానీ లేడీస్లో కానీ మా మిస్సెస్ చెప్తుంటది, ఇక జెంట్స్లో కానీ అంటే ఇప్పుడు మేడం గారు సజెషన్ చేసి రాసి ఇచ్చి డాక్టర్లు చెప్తారు, దాని అంతా ఫాలో అప్ అంతా వాళ్ళే కదమ్మా. వాళ్ళు కంప్లీట్ గా దగ్గరుండి వాళ్ళ ఒక సొంతము వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు చూడు, అట్లా వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తారు. 4 పేషెంట్ చేసినా కలిసిపోయినట్టు ఎవ్వరు చేయరు. లేకుంటే ఒక 5 నిమిషాలు రిలాక్స్ పోయేసి వచ్చన్నా వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. అక్కడ మాత్రం నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందమ్మా నిజంగా. ట్రీట్మెంట్ అక్కడ మాత్రం ఇప్పుడు ఎక్కడైనా
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటేనే రిజల్ట్ రకంగా, వస్తుంది అమ్మా, correct. రిజల్ట్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఇంతవైనా సార్ వాళ్ళు వచ్చినా ఎందుకు రాలేదని మళ్ళీ వచ్చేసి వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఒకసారి సార్ ఎంబడి వచ్చిన వాళ్ళు ముగ్గురు వచ్చేస్తారు, సార్ చూడంగానే ఎంబడే పట్టేసుకుంటారు. వాళ్ళు పట్టేసుకొని సార్ చెప్పగానే ఎంబడే వచ్చేసేసి ఇలా చేసేసి ఎంబడే ఎంబడే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళ బుక్, డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళతో వర్క్ చేస్తున్నారో మొత్తం టీమ్ షుడ్ బి దేర్. విల్ మేక్ దెమ్, అందుకే అమ్మా వాళ్ళ it is a దాని నుంచి తీసుకుంటాం totality. 360 ఒక degrees completeness కి, treatment. yeah. Exactly. అండి కనిపించేది ఫ్రంట్ ఫేస్ ఒకటే కాదు అండి, Mm. ఇట్ హెస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రిమైనింగ్ పీపుల్ అంతది ఉంటేనే టీమ్ది కనిపిస్తుంది. Very true. ఎందుకంటే డాక్టర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి కోఆర్డినేటర్ సపోర్ట్ కావచ్చు, వాళ్ళకి థెరపిస్టులు కావచ్చు, ఎవ్రీథింగ్, లేకపోతే న్యూట్రిషనిస్ట్ కావచ్చు, ఫిజియో డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ Yeah, కంబైన్డ్ yeah, అయితేనే yeah. ఓవరాల్ హెల్త్ వస్తుంది Yeah, అండి. yeah, yeah. సో ఫర్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు వర్క్ అండ్ పుట్ దర్ ఎఫర్ట్. ఇక్కడ సంచల్లో నాకు ప్రతి ఒక్కరు పరిచయం లేరమ్మా. ఇప్పుడు మొత్తం వచ్చిన కదా 20 మంది విషయం తీసుకుని వాళ్ళని అక్కడే పోచేసినాను. వాళ్ళు మా మిస్సెస్ ఉన్నారు, లేడీస్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళందరూ డైట్ డాక్టర్స్ వాళ్ళందరూ మొత్తం Super. I'm so glad to do this episode today because అదే అనుకున్నట్టు ఒక 360 degrees health care అన్నది which instigates, motivates your mind, body and soul. ఏదైనానండి that is what is డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ద Right, సిస్టమ్, ఇట్స్ right, అబౌట్ లైక్ right. వాట్ యు ఆర్. Right. సో ఆ కేరింగ్ అన్నది అలవాటు అవ్వడం కనుక స్టార్ట్ అయితే వీ కెన్ రీరైట్ ద హెల్త్ హిస్టరీ అండి. Yeah, అమ్మా yeah. ఇంకోటి చెప్తున్నా, మేడం వాళ్ళ ట్రీట్మెంట్ అందకనే అందుతుందమ్మా. అంటే వేరే వాళ్ళ దగ్గర చేరుతుంది అందకనే. అంటే వేవ్స్ ఎట్లా పోతుందంటే ఓ టైంకే పోతున్నా కానీ యాక్చువల్గా ప్రాపర్గా పోతే అక్కడ ట్రీట్మెంట్ జరగదమ్మా. క్యూలు కట్టేది, అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను అది అట్లా రికమెండేషన్ జరగదు, అవును. రికమెండేషన్ లేదు, సీరియల్ నెంబర్ ప్రకారం అంతే వస్తుంది. అంతే. ఎవరైనా సరే అందరు ట్రీట్మెంట్ ఉంటుంది. అది జరగని పని. వాళ్ళ కాన్ఫిడెన్స్ లో కూడా అక్కడ దాంతో మనీతో మాత్రం, మనీ అంటే మనీ కూడా మాట్లాడద్దు. అది ఆ మెయింటెనెన్స్ కు దానికే సరిపోతామా. నేను క్యాలిక్యులేషన్ చేసి కూడా చూసాను. నేను అసలు నథింగ్ అక్కడ చూసేస్తే మామూలు ఫిజియోథెరపీ పోతామా, 1000 రూపాయలు వేస్తారు, ఇంటికి వస్తారు 2000 తీసుకుంటారమ్మా. నేను 30 రోజుల కంటే 60,000 అక్కడే పోయింది కదమ్మా. అదే కదా. ఇంకేముందమ్మా వాళ్ళకి వచ్చేది ఏముంది చెప్పండి. కరెక్ట్ కరెక్ట్. క్యాలిక్యులేషన్ చూస్తే ఏముందమ్మా అక్కడ. నేను థింగ్ చెప్తున్నా కదా, వాళ్లకు పూర్వము నుంచి పెద్దల ఆశీస్సుల నుంచి ఎవరి నుంచో మన ప్రకృతి గురించి, ఇది ఒక సనాతన ధర్మం గురించో దాని దేని గురించో ఒకటి వైద్యం అనేది ఇంతకుముందు నాడి వైద్యం అవుతుందో ఆ నాడి వైద్యం వాళ్ళు సక్సెస్ చేస్తున్నారు. అది ఇంకా ఇంప్రూవ్మెంట్ అయిపోయి ఇంకా వీళ్ళటువంటి వాళ్ళు ఇంకేమైనా ఉంటే కూడా బాధపడుతున్న వాళ్ళు ఉండి స్టేటస్ లేని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా తెలియపరిచేసి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు కూడా ఉండి హ్యాపీగా ఉండేసి వాళ్ళు 10 మందికి చెప్పేసి చేసేది. ఎందుకంటే డబ్బులతో కొలిచేది కాదు, రికమెండేషన్ తో కూడా కాదు. మేము మేడం పంపుతున్నా చేసేయండి, ఇట్లా చేసి పంపించాలంటే కాదమ్మా, ప్రాసెస్ ఉంది. నేను కూడా వాళ్ళు చెప్పినంత మాత్రం నేను కూడా రావాలమ్మా. నా డ్రైవర్తో వస్తానా, నేను బస్సు పెట్టుకొని వస్తానా, డబ్బులతో వస్తానా, నేను అక్కడ వరకు రాలే. వస్తేనే కదా నేను ఒక్కరోజు కూడా దుమ్మగొట్టద్దు. క్లాస్ పోయిందో దాని మళ్ళీ ఎక్స్టెన్షన్ అయిపోతుంది, అది మనకు రిజల్ట్ రాదు. కాబట్టి దాని ప్రకారంగా పోతుంటే దానికి ఏం లేదు. ఇది కూడా చెప్తున్నట్టే, ఇంతసారి టైం తీసుకున్నా మేడం అన్నా చేశాడన్నా ఎవరికన్నా పర్టికులర్ జరిగింది అనుకోండి అమ్మా, నువ్వేమని అనుకోండి, వాళ్ళకు దేవుని దేవల్ల వేవ్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు మన శాటిలైట్ నుంచి ఎట్లా వేవ్స్ ఉండదు, అంటే బాధపడుతున్న వాళ్ళ సంగతి చెప్తున్నాం. సరే డబ్బున్న వాళ్ళు ఆపరేషన్ ఏదో చేసుకుంటారు, ఏదో ఉంటారు, ఇది చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తారు. ఎవరన్నా ఇబ్బంది పడ్డ వాళ్ళు మాత్రం నేను మీ ఇన్స్టిట్యూట్ గురించి ఏదో విధంగా యూట్యూబా ఇంకా మనిషి నుంచా ఎవరి నుంచి అన్నా పలానా చోట ఉందిరా పోండిరా అన్న జరుగుతుందంటని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ చెప్పాలని నా కోరిక. అందరి కోరిక అదే. ఈవిడ కూడా అదే కంకణంతో ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశారు. మీరు మీ ఇంటెన్షన్ తెలియదమ్మా, నాకు కూడా సేమ్ ఇంటెన్షన్ కదా. అందరి ఇంటెన్షన్ ఒకటే కదా. కరెక్ట్. థ్యాంక్స్ అ లాట్ నరసింహారెడ్డి గారు. విష్ యు గుడ్ లక్ అండి. హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.